Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. But be doers of the word and not hearers only, deceiving yourselves. James chapter 1 verses 22. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో నాతో మరి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తుడైన యాకోబు గారు మనందరితో మాట్లాడుతున్నాడు. అయితే ఆ యొక్క దేవుని యొక్క ప్రజలైన వారందరితో కూడా దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలని మరి ఈ రోజున తెలియజేస్తున్నాడు మరి మనతో కూడా. అయితే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండి జాగ్రత్తగా నడుచుకొనమని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక సంగతులు అనేక మాటలను మనం వింటూ ఉంటాం. కానీ మనకు దేవుడు ఏది బోధిస్తున్నాడు, మనకు ఏదైతే తెలియచేస్తున్నాడో ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడే మనకి ఈ రోజున మాట్లాడుతున్నాడు. దేవునికి మనము విరుద్ధంగా ఏది కూడా చేయకూడదు. ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు, మాట్లాడుతున్న నిజదేవుడై ఉన్నాడు కనుక మనల్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఎవరి చేతుల్లో కూడా మోసపోకూడదు. చెప్పుడు మాటలు కానీ ఏది కూడా మనము వెనునొల్లని వారముగా మనం నడుచుకోవాలి. కేవలం వాక్యానుసారమైన జీవితాన్ని మాత్రమే మనం కలిగి ఉండి అటువంటి మంచి ప్రవర్తనను మనం కలిగి ఉండాలి. మన ప్రభుని యేసుక్రీస్తు వారు మనకు బోధించినటువంటి వాక్యానుసారమైన యథార్థంగా నీతిగా మంచి త్రోవలోను మంచి నేలన పడిన విత్తనం వలె మన యొక్క మార్గం అనేది సరళంగా యథార్థంగా ఉండాలి. కనుక ఈ లోకంలో రంగుల ప్రపంచం లాంటి మోసపూరితమైన మాటలు కానీ చెడ్డ తలంపులు కానీ మనకు దగ్గరకు రాకుండా మనకు మనం భద్రపరుచుకుంటూ దేవుడు సెలవిచ్చిన వాక్యాన్ని మనం ఎత్తిపట్టుకొని ప్రతిరోజు ప్రార్థించుకోవాలి. ఆయనే మనకు సహాయకుడై ఉన్నాడు, ఆయనే మనకు ఆసీనుడై ఉన్నాడు. కనుక నీవు నేను మనమందరము కూడా దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందుము గాక. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడని పరిశుద్ధమైన పాదమునకు వందనములు స్తోత్రములు దేవా. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు కలుగచేయండి ప్రభువా. నీవు తెలియచేసినటువంటి ప్రభువా నీ యొక్క ఆజ్ఞానుసారంగా నడవటానికి కృప చూపించండి ప్రభువా. మమ్ములను మేము మోసపరచనీయకుండా మమ్ములను మీరే జాగ్రత్తగా చూచుకొనండి. మాకు సహాయము దయచేయండి ప్రభు. ఈ లోకంలో ఎందరైతే ఒకరి చేతులు ఒకరు మోసపోతున్నారో తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారో దేవ, అటు వారందరినీ రక్షించండి. మారు మనస్సును దయచేయండి. నీ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండటానికి మంచి జ్ఞానము కలిగి ప్రవర్తించడానికి అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.